ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. Take ships as an example, although they are so large and are driven by strong winds, they are steered by a very small rudder wherever the pilot wants to go. James chapter 3 verse 4. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎటువంటి గొప్ప స్థితిలో మంచి స్థితిలో ఉన్నా సరే కొన్నిసార్లు మనము ఒడిదుడుగులకు గురి అవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి మనకున్నా సరే మనము భీతి చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనల్ని మరలా సరైన మార్గములో ప్రవేశపెడతాడు, మన స్థితిని మంచిగా మారుస్తాడు. ఈ రోజున నీ జీవితంలో సడన్ గా ఆటుపోట్లకు గురవుతున్నావేమో, అనుకోని సమస్యలు నిన్ను చుట్టుముట్టాయేమో, కృంగిపోయిన వ్యక్తివిగా నీ ఉన్నావేమో, పెనుగాలి వంటి సమస్యలు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయేమో. భయపడకు, ఏ పెనుగాలి నిన్ను ఏమి చేయలేదు. నీవు సురక్షితముగానే గమ్యము చేరగలవు. యాకోబు రాసిన ఈ పత్రికలోని ఈ మాటలు ఈ రోజున మనల్ని ఆలోచింపజేస్తున్నాయి. జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా కొనసాగేది కాదు. ఆటుపోట్లు తప్పక ఉంటాయి, ఎత్తుఫల్లాలు తప్పక ఉంటాయి. అంత మాత్రాన ఇక అంతా అయిపోయింది అని, నేనేమి చేయలేనని నిరుత్సాహపడవద్దు. ఎటువంటి ఆటుపోట్లనైనా మనము తట్టుకొని నిలవబడేలా మన దేవుడు చేస్తాడు. యేసయ్య మనల్ని స్థిరంగా ఉంచుతాడు. ఆయన క్షేమముగా మన ఈ యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించేలా చేస్తాడు. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఓడలను చూడండి, అవి ఎంతో గొప్పవి అని. మనము ఓడలను గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే వాటిలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు విశేషాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఓడలు అంటే చిన్న చిన్న పడవలు, 10 మందిని కూర్చొని ప్రయాణించేవి కావు. చాలా పెద్దవి, ఎత్తైనవి, ఒక బంగ్లాలా ఉండేవి. అంత ఎత్తు, అంత దృఢంగా నిర్మించిన వాటి యొక్క అడుగు భాగం చాలా సన్నగానే ఉంటుంది. అలా వాటిని డిజైన్ చేస్తారు. టైటానిక్ అనే పడవ కూడా అలా నిర్మించబడిందే, కానీ చాలా బలమైనదే. కానీ అనుకోకుండా మునిగిపోయింది. మనుష్యుని అపరాధం వలన మునిగిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఓడలు సముద్రములో ప్రయాణిస్తున్నప్పుడు సడన్ గా సముద్రములో వచ్చిన పెనుగాలులు అనగా బలంగా వీచే గాలుల వలన వాటి యొక్క దిశ మారిపోయి తప్పిపోతాయి. అసలు గమ్యము కాకుండా వేరే గమ్యం వైపుకు ప్రయాణిస్తాయి. అది కావాలని జరగలేదు. ఆ పెనుగాలులు వాటి యొక్క దిశను మార్చాయి. ఈ రోజున నీ జీవితంలో కూడా అనారోగ్యము, వ్యాధులు, బలహీనతలు, కుటుంబంలోని సమస్యలు నీ దిశను, నీ గమ్యాన్ని మార్చాలని చూస్తున్నాయా? నీకున్న అప్పులు నిన్ను కంట్రోల్ చేస్తూ నీవు అనుకున్నది జరగకుండా ఆపుతున్నాయా? ఆ భయంకరమైన సమస్యలు నీ జీవితాన్ని మార్చివేస్తున్నాయా? భయపడకు. ఎటువంటి పెనుగాలులైనా, ఎంత పెద్దవైనా, ఎంత బలమైన ఆర్థిక సమస్యలైనా నిన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే నీ జీవితం సర్వశక్తి గల దేవుని చేతిలో ఉంది. ఆయన నిన్ను మరలా నీ మార్గములో, నీ గమ్యంలో ప్రవేశపెట్టగలడు. చిన్న చుక్కాని చేత ఆ పెద్ద పడవ లేదా ఓడ ఎలా త్రిప్పబడుతూ, సరిచేయబడుతూ సరైన గమ్యములో ప్రయాణిస్తుందో అలానే నీవు కూడా నడిపింపబడతావు. కానీ నీవు నీ జీవితము అనే ఓడను దేవుని చేతిలో పెట్టావా లేదా అనేదే పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవునికి మన జీవితాన్ని అప్పగించకపోతే ఎటు గాలి వస్తే అటు వెళ్తుంది, ఏ గమ్యము ఉండదు, ప్రతిదీ భయపెడుతుంది. చిన్న సమస్య కూడా మనల్ని బాధ పెడుతుంది. కాబట్టి చిన్న ప్రార్థన నీ జీవితాన్ని సరిచేయగలదు అని
నీకు తెలిసినప్పుడు నీవు ఇంకా ఆలస్యం చేయవద్దు. వాక్యములో వ్రాయబడినట్లు ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున ఓడ సరిచేయబడింది. అలాగే మన జీవితాన్ని నడిపే దేవుని ఉద్దేశము చొప్పున మనము నడుచుకుంటే, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉండకుండా జీవిస్తే ఏ పెనుగాలి, ఏ శోధన మనల్ని ఏమి చేయలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. ప్రార్థన నీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. నీ గమ్యం మారదు. దేవుని యొక్క బలమైన కార్యాలు నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అవును తండ్రి, అయ్యా మా జీవితంలో శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, అయ్యా శోధనలు అనేవి వస్తుంటాయి, మేము గమ్యం చేరకుండా చేస్తాయని అయ్యా ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, ఏవి వచ్చినా, ఎంతటి ఉపద్రవము మా మీదికి వచ్చినా మా పక్షంగా ఉన్న దేవుడవు నీవని, మా పక్షంగా పోరాడి మాకు తండ్రి శాంతిని, సమాధానాన్ని ప్రసాదించే దేవుడవని, మాకు తోడుగా ఉండి, మాకు అండగా ఉండి మమ్మల్ని నిలవబెట్టే దేవుడవని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తండ్రి మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. మీరే వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి. ఆ మరణకరమైన రోగం నుంచి విడుదల దయచేయండి. హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నటువంటి బిడ్డలను మీరు తాకండి. ఏ రోగముతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ శారీరక రుగ్మతతో ఉన్నా ప్రభా అయా మీరే వారిని తండ్రి లేపండి, లేవనెత్తండి ప్రభా. అయా అద్భుతమైనటువంటి స్వస్థతను వారికి అనుగ్రహించండి. డాక్టర్సే సైతం చేతులు ఎత్తేశారు ప్రభా. మీరు పరమ వైద్యుడు తండ్రి. మీరే వారిని తండ్రి అయా ముట్టమని, తాకమని, వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి విడుదలను అనుగ్రహించండి. కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి. కుటుంబంలో ఉన్న ఆ మనస్పర్ధలను కొట్టివేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ముఖ్యంగా నా ప్రభా, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు, అనుమానాలు వాటన్నిటిని యేసు నామములో కొట్టివేసి ప్రభా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి ప్రభా. అయా చిన్న పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండు అంటున్నావు తండ్రి. అట్టి కృపను వారికి దయచేయండి నా తండ్రి. అయా తల్లి మాటకు, తండ్రి మాటకు విధేయత చూపి అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవ్వన బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా తండ్రి. యవ్వన ప్రాయములో అయా ప్రేమ అనే పేరుతో మోసపోయి అయా చెడు వ్యసనాలతో, చెడు స్నేహాలతో బిడ్డలు ఉంటుండగా నా ప్రభా అయా మరి తండ్రి నిజమైన స్నేహితుడుగా వారికి మీరు ఉండండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అదే విధంగా నా తండ్రి అయా వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తంలో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి. కావలసిన బ్లడ్ ను, కావలసినటువంటి బలాన్ని, శక్తిని వారికి మీరు అనుగ్రహించండి. అయా మీరే తండ్రి అయా మీ యొక్క కాపుదలను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా దేశాన్ని, అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. అయా మీ చిత్తానికి లోబడే మనసును దయచేయండి. న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయంను దయచేయండి తండ్రి. అయా మరి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండమని, సువార్థికులను బలపరుస్తురమని, మిషనరీస్ ని మీరు దీవించమని, అయా మీ పరిచర్యలో వారు ప్రయాస పడుతుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి వారు పనిచేస్తుండగా తండ్రి వారి హృదయము మీ తట్టు తిప్పేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా బిజినెస్ చేస్తూ నష్టపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. నష్టాలను లాభకరంగా మార్చండి. కూలి పని చేసుకునే వారిని దీవించండి. అయా వారి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి.
అనుగ్రహించండి ప్రభా. జాబ్ లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి జాబ్ను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని, మీ మెండైన దీవెనలు అయ్యా, మీ మెండైన కృప బిడ్డల పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.